సింగాడా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సింగాడా, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, పసుపు, కారం, ధనియాల పొడి, సైంధవ లవణం, గరం మసాలా, నూనె, కొత్తిమీర, కరివేపాకు. సింగాడా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా జీలకర్ర, 1 చెంచా అల్లం ముక్కలు, 1 చెంచా వెల్లుల్లి ముక్కలు, అరకప్పు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు పసుపు వేసి కాసేపు వేగనివ్వాలి. తరువాత 1 కప్పు టమాటా ముక్కలు, రుచికి సరిపడా సైంధవ లవణం, 1 చెంచా ధనియాల పొడి, పావు చెంచా గరం మసాలా, అలాగే ఉడికించి పెట్టుకున్న సింగాడా ముక్కలు కూడా వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. తరువాత పావు చెంచా కారం, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే శరీరంలో అధిక వేడిని తగ్గించి యూరినరీ ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గించే సింగాడా కర్రీ రెడీ.